నాగవంశికుల్లో బ్రతికున్నది నేను ఒక్కనే కాదు, మా అమ్మ కూడా బ్రతికే ఉన్నది కదా. ఇన్ని సంవత్సరాల నీ కష్టం ఒక్క నిమిషంలో నాశనం అయిపోయిందమ్మా. నాకంతా తెలిసిపోయిందమ్మా. నాగమ్మ నాకు అంతా చెప్పింది. నువ్వేం కంగారు పడకు. అవునమ్మా, చాలా జరిగినాయమ్మా, కానీ అవి ఇప్పుడు నీకు చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆ లక్ష్మయ్య ఆ తాళపత్రాలను దొంగలించి చాలా పెద్ద తప్పు చేశాడు. ఖచ్చితంగా దానికి తగ్గ అనుభవిస్తాడమ్మా. నిన్నిలా చూడలేకపోతున్నా అమ్మా. అమ్మా నాగమ్మ, మా అమ్మకు నయ్యమయ్యేలా చూడు తల్లి. నాగభైరవా, తల్లి నాగవాసుకి వచ్చావా తల్లి? నేను ఇప్పుడు కాదు, మీ అమ్మ కూడా నాగవంశుకురాలే కదా అని తెలిసినప్పుడే వచ్చా. జరిగిందంతా చూసా. ఏం జరిగింది తల్లి? సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు నువ్వు కంగారు పడకు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మా నాగవాసుకి నీ కాళ్ళు పట్టుకుంటా, నా అమ్మకి నయ్యమయ్యేలా చూడు తల్లి. భైరవా, ఆ క్రోధిని వేసిన ముంగిసం మంత్రాన్ని నిర్మూలించడం అంత సులువు కాదు. కానీ ఆ వనదేవత వనం ఎల్లమ్మ తల్లిని వెళ్ళి వేడుకో. నాగపసరు ఆకుల సహాయంతో ఎలా అయితే మా ప్రాణాలు కాపాడావో, అలాగే అమ్మకు ప్రేరేపించిన ఈ పక్షవాతాన్ని కూడా ఆ వనం ఎల్లమ్మ తల్లి సహాయంతో నిర్మూలించవచ్చు. సరే తల్లి, ఇప్పుడు నేను అడవికి వెళ్ళి అమ్మని నయం చేసుకునే మూలికలను తీసుకొని వస్తా తల్లి. నువ్వు వెళ్ళు భైరవా, అమ్మని నేను చూసుకుంటా. అమ్మా నేను వెళ్ళి వస్తా, నీకు నయం అయిపోతుందమ్మా. మూలికలు తెచ్చే క్రమంలో నా ప్రాణం పోయినా సరే నా ఆత్మ అయినా వచ్చి నిన్ను కాపాడుకుంటుంది తల్లి, బాధపడకు. అమ్మ మీద నువ్వు పెంచుకున్న ప్రేమని చూస్తుంటే నా అమ్మ కద్రు గుర్తొస్తుంది భైరవా. వెళ్ళి వస్తా తల్లి, అమ్మ జాగ్రత్త. నేను రూపం మార్చి భైరవ రూపంలో క్రోధినికి కనిపిస్తుంటే, క్రోధిని ఎందుకు మహారాజు అనంతరుద్రాన్ని తలుచుకుంటుంది? అనంతరుద్ర! భైరవకి మహారాజుకి సంబంధం ఏంటి? కాలకూట సర్ప అంటే నాగలోకం నుంచి బయటపడ్డ 5 తలల సర్పమే కదా? అవును, ఆ కాలకూట సర్ప చేసిన మోసానికి నాగలోకం నుంచి బహిష్కరించాను. కాలకూట సర్ప? అమ్మా, నేను గుడి దగ్గర చూసింది నిజమేనా లేదా నా భ్రమనా? అర్థం కావట్లేదమ్మా. బిడ్డ, గుడి ప్రాంగణంలో ఇవన్నీ జరిగేది మామూలే. మళ్ళా శివుని గుడి ఒకప్పుడు నాగక్షేత్రం. అక్కడ జరిగే రహస్యాలు ఎవ్వరికీ కనిపించవు. కానీ నేను కలపడానికి కళ్ళారా చూశానమ్మా. నేను చూసింది నిజం అనుకుంటున్నానమ్మా. సరే, నిజమే అనుకుందాం, తను శక్తివంతురాలే అనుకుందాం. నీతో పనేంటి చైత్ర? కల్పనకి నువ్వంతే ఏదో ఆలోచిస్తున్నావు. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్ళలేదు. సపోజ్ నేను అడిగితే
సమయం సందర్భం వచ్చినప్పుడు తీసుకెళ్తా అని చెప్పేది. అయినా వాళ్ళ ఇంటికి పోయి నువ్వేం చేస్తావు చైత్ర? ఆ ముక్కు మొహం తెలియని వాళ్ళతో స్నేహం చేయడమే దండగా. అంటే ఇంకా ఇంటికి పోతుందట, ఏం వద్దు. ఇంకా దాని గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోక బిడ్డ. సరే అమ్మా. నాన్న ఈ మధ్య ఇంట్లో కనిపించట్లేదు, బిజీగా ఉంటున్నాడా? నాకు కూడా అదే అర్థమైతే లేదు బిడ్డ. రాత్రి 7 గంటల వరకే ఉండే మనిషి 12 అయిపోయినా ఇంకా ఇంటికి వస్తలేడు. నాకు నన్ను దక్కించుకోవడానికి ఒక మంత్రగత్తె సహాయం తీసుకుంటున్నాడు. మీ నాన్నని నువ్వే ఆపగలవని నీకు చెప్పడానికి వచ్చా చైత్ర. చైత్ర, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నేను కాసేపు పడుకుంటా, తల బాగా నొప్పి వస్తుంది. ఊరికే ఏదో ఒకటి ఆలోచిస్తుంటావు, నొయ్యదా మరి? సరేలే, పడుకో. నాకు తెలియకుండా నా చుట్టూ చాలానే జరుగుతున్నాయి అనిపిస్తుంది. అమ్మా నాగమ్మ, మా నాన్నని ఆపలేకపోతున్నా. నాన్నని నువ్వే ఆపాలి, దానికి పరిష్కారం నువ్వే ఇవ్వాలి. అమ్మా వనమెల్లమ్మ తల్లి, నాగదేవతలు ప్రాణాలు కోల్పోయారని నిన్ను వేడుకుంటే నాగపసరు చెట్టుకు జీవం పోసి ఆ నాగదేవతలను కాపాడినావు. ఇప్పుడు నా కన్న తల్లికి ఒక మాంత్రికురాలు వల్ల పక్షవాతం వచ్చింది తల్లి. ఇలాగే ఉంటే నా తల్లి ఎక్కువ రోజులు బతకదమ్మా. నీ సహాయం ఉంటే నా తల్లిని బ్రతికించుకోవచ్చనే నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను ఎల్లమ్మ తల్లి. నీ చేతిలోనే ఉందమ్మా నా తల్లి ప్రాణం, కాపాడెల్లమ్మ తల్లి. ఏం తల్లి, ఏం సపోర్ట్ చేయవు? నా తల్లి ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతుంటే చూడలేకపోతున్నా అమ్మా. ఆ మంత్రం నా తల్లిని కాదు, నా వంశాన్నే మింగేస్తుంది. కాపాడు ఎల్లమ్మ తల్లి. నాగపసరు ఆకు శరీరాన్నే కాపాడుతుంది, కానీ ఈ క్రోధిని మంత్రం మా అమ్మ ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఏం చేయలేక ఇలా ఒంటరిగా మిగిలి ఉన్నా ఎల్లమ్మ తల్లి, దయచేసి కాపాడమ్మా. నాగభైరవ, నీ మొక్కు నన్ను భావోద్వేగానికి గురి చేసింది. నీ బాధ ఈ అడవి హృదయాన్ని కదిలించింది. తల్లి, నా తల్లి ప్రాణం నీ చేతిలోనే ఉందమ్మా, కాపాడు ఎల్లమ్మ తల్లి. క్రోధిని మంత్రించిన మంత్రం సాధారణమైన మంత్రం కాదు. అది శరీరంలో కాదు, ప్రాణశక్తిలో స్థిరపడిన మరణ మంత్రం. ఎప్పటికీ అలా పక్షవాతంతో పడి ఉండక తప్పదు. మీరే అలా అంటే ఎలా అమ్మా? అంటే ఇప్పుడు నా తల్లిని నేను కాపాడుకోలేనా? కాపాడగలవు. ఆ క్రోధిని మంత్రాన్ని చెదరగొట్టేది చంద్రధార రసాయనం మాత్రమే. చంద్రధార రసాయనమా? అదెక్కడ దొరుకుతాదమ్మా ఈ అడవిలో? ఆ రసాయనం అడవిలో దొరకదు, దాన్ని పిలవాలి. పిలవాలా? విను భైరవ, అడవి మధ్యలో ఒక ప్రాచీనమైన దేవాలయం ఉంది. అక్కడ నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి. నువ్వు మొదట కాటమయ్య చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తరువాత నేను చెప్పే మంత్రాన్ని చదవాలి. అలాగే తల్లి. ఓం నాగజీవాధారయాన్నమః, చంద్రబిందు ప్రవాహాయాన్నమః, అరణ్య శక్తి సంచారాయాన్నమః, దివ్య రసాధార ప్రబోధాయ స్వాహ. ఈ మంత్రం పూర్తి అయ్యాక ఆకాశం నుంచి అమృత ద్రవ్యం బయలుదేరుతుంది. ఆ ద్రవ్యం భూమికి చేరుతున్నప్పుడు నీ అరచేతులు ముందుకు పెట్టు. ఇక ఆ ద్రవ్యం దైవ ఉంగరంలా మారుతుంది. పంచభూతాలను ఏకం చేసుకుని ఆ దైవ ఉంగరం కాటమయ్య దగ్గర పెట్టి మంత్రాన్ని మళ్ళీ చెప్పు. ఆ ఉంగరానికి శక్తులు వస్తాయి. సరే తల్లి. అది సాధారణమైన ఉంగరం కాదు, చంద్రబీజ రత్నం. చంద్రబీజ రత్నమా? ఆ దైవ ఉంగరాన్ని తీసుకుని సోమవృక్ష మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళు. సోమవృక్ష మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గర ఈ చంద్రబీజ రత్నాన్ని ఉంచి మళ్ళీ మంత్రాన్ని చెప్పు. సరే తల్లి.
అప్పుడు ఆ వృక్షం నుంచి చంద్రధార రసాయనం జారుతుంది. ఆ చంద్రధార రసాయనాన్ని తీసుకుని వెళ్లి నీ తల్లి నోట్లో 3 బిందువులు వేయు. అప్పుడు క్రోధిని మంత్రం చెదిరిపోతుంది. తన శరీరంలో పక్షవాతం తొలగిపోతుంది. తన ఆత్మలో లీనమయ్యున్న మంత్రం చిన్నా భిన్నమవుతుంది. తల్లి, మీరు చేసిన ఈ సహాయానికి నా ప్రాణం ఇచ్చినా తక్కువే తల్లి. కాని జాగ్రత్త భైరవ, ఆ దేవాలయంలో మంత్రం చదివేటప్పుడు క్రోధిని ముంగీస శక్తులు నిన్ను ఇబ్బంది పెడతాయి. నా ప్రాణాలకు ఆటంకం వచ్చినా అసలు వెనకడుగు వేసేది లేనే లేదు తల్లి. ఎట్లయితే గట్లయితమే, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా తల్లి. ఆ మంత్రశక్తులు మామూలువి కావు, నిన్ను ఇబ్బంది పెడతాయి. ఒక్కసారి నీ మనసు కదిలితే ఆకాశ ద్రవ్యం భూమికి చేరదు. దీనివల్ల నీ తల్లి ప్రాణానికే ప్రమాదం. నా ప్రాణాలను అడ్డు వేసి అయినా నా తల్లి ప్రాణాలను కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తా తల్లి. నన్ను ఆశీర్వదించండి. పౌర్ణమి ముందే ప్రయాణం ప్రారంభించు. సమయం చాలా తక్కువ ఉంది నాగభైరవ. ఏమైంది క్రోధిని? అలా చేతికి దొరికిన దాన్ని ఎందుకు వదిలేసి వచ్చావు? తలుపు తెరిచి బయటికి వచ్చిన మనిషిని చూసావా? చూశాను. దాని కొడుకు అనుకుంటా. వాడు అచ్చం అనంత రుద్రలాగే ఉన్నాడు. అనంత రుద్రానా? అవును. అది ఎలా సాధ్యం? పునర్జన్మ అయి ఉంటదా? పునర్జన్మనా? అదే నాగవంశంలో పుట్టడం, అదే పోలికలతో ఉండడం. కానీ వాడి కళ్ళైతే ఆకుపచ్చగా లేవులే. అయితే పునర్జన్మ కాదేమో. అందరినీ భయపెట్టే నువ్వు వాడికెందుకు భయపడుతున్నావు? ఒకప్పుడు వాడి మీద పగతో వాడి ప్రాణాలు తీయడానికి కారణమైన ఇన్ని సంవత్సరాల తర్వాత వాడి రూపం మళ్ళీ కనిపిస్తుంది. ఇదే చేతులతో చంపాలి అని ఆశపడుతుంది. అసలు పగెందుకు? నా బిడ్డ క్రూరిక చావుకి కారణమయ్యాడు కాబట్టి. నీ బిడ్డ క్రూరిక చావుకు కారణమయ్యాడా? అవును. ఆ అనంత రుద్ర శ్వేత నాకు ప్రేమలో పడి నా బిడ్డ ప్రేమని అంగీకరించలేదు. అందుకే నా బిడ్డ ప్రాణాలు తీసుకుని చనిపోయింది. అవునా? అలా నా కూతురు ముఖం మీద అనంత రుద్ర అలా చెప్పేసరికి నా కూతురు తీసుకోలేకపోయింది. తన కళ్ళల్లో ఏడిపే కాదు, అవమానం, బాధ, కోపం అన్ని కలగలిసి తన చావుకి కారణమయ్యింది. నా బిడ్డ చివరి శ్వాసలో ఒకటే మాట అన్నది, అనంత రుద్ర నావాడు, నాతోనే ఉండాలి అని. అందుకే నా బిడ్డ దగ్గరికి పంపించా. ఎందుకు శ్వేత నాగును ప్రాణాలతో అప్పగించమన్నదో నాకు ఇప్పుడు అర్థమైంది. క్రోధిని, అటు చూడు. పౌర్ణమి మొదలయ్యింది. అందుకే తాళపత్రాలు ప్రకాశిస్తున్నాయి. లక్ష్మయ్య, నీకు తెలుసా, ఆ శ్వేత నాగు దగ్గర ఉండే నాగమ్మనికి అద్భుత శక్తులు ఉంటాయి. ఆ శక్తులతో ప్రపంచాన్ని జయించవచ్చు. ఆ నాగమణి సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాం. ఆ జానకమ్మ ఇంటికెళ్ళి తనను చంపేసి ఆ కాలకూట సర్పాకి రక్తాన్ని ప్రసాదించి తాళపత్రాల్లో ఉండే రహస్యాన్ని తెలుసుకుందాం. అడవి మధ్యలో ఒక ప్రాచీనమైన దేవాలయం ఉంది. అడవి మధ్యలో ఉండే ప్రాచీనమైన దేవాలయం ఇదే అనుకుంటా. సింహం. ఇప్పుడు ఈ సింహాన్ని దాటి ఆ ప్రాచీనమైన గుడికి వెళ్ళేదెలా? అయ్యా కాటమయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నా. ఆ పులి బారి నుంచి నువ్వే నన్ను కాపాడాలయ్యా.
నాగజీవాధారాయ నమః, చంద్రబిందు ప్రవాహాయ నమః, అరణ్యశక్తి సంచారాయ నమః, దివ్య రసాధార ప్రబోధాయ స్వాహ. భైరవా అమ్మా, నాకు చాలా రోజుల నుంచి నాగమ్మ కనిపించట్లేదమ్మా. నీ నానేమో నాగమ్మని కనపడతలేదు అంటావు, నువ్వేమో నాగమ్మ కనపడతలేదు అంటావు. మధ్యలో నేను కనపడకుండా పోతే ఇక. అమ్మా, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, నీకు నవ్వులాటగా ఉందా? సారీ నానా, నేను తింగరదాన్ని కదా, నా నోరు ఊరుకోదు నానా. నరం లేని నాలిక ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదమ్మా, మనకే మంచిది కాదు. అందుకే మాటకు ముందు మనసు, ఆ తర్వాతనే నోరు పలకాలి. నీకు దన్నం తల్లి, ఇంకోసారి ఏది మాట్లాడను, సరేనా? ఇదే తగ్గించుకుంటే మంచిది. పద, పుట్ట దగ్గరికి వెళ్దాం. సరే పద. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ. అమ్మా నాగమ్మ, నిన్ను చూడాలని ఉంది, ఎందుకు నా దగ్గరికి రావట్లేదు? నేనేమన్నా తప్పు చేశానా? నాగమ్మ, నాకు కనిపిస్తావా? లేదా నా తలకాయ నీ బండకేసి కట్టుకోవాలా? రావు కదా? సరే, నా రక్తాన్ని కళ్ళ చూడమ్మా. చైత్ర, మా యువరాణి శ్వేతనాగుమణిని మీ నాన్న దొంగలించడానికి చూస్తున్నాడు. దానివల్ల నాగలోకంలో ఉన్న మా యువరాణి శ్వేతనాగు కోపంతో ఊగిపోతుంది. ఆ నాగబంధ తాళపత్రాలకు ఎలాంటి ఆటంకం వచ్చినా యువరాణి శ్వేతనాగు భూలోకానికి రాక తప్పదు. మీ నాన్నని జాగ్రత్తగా ఉండమను. వాసుకి నువ్వు పిలిచినా రావట్లేదు అంటే అర్థం చేసుకో, మీ నాన్న ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నిస్తుందని. ఒక్క కాటుతో మీ నాన్న ప్రాణం తీయచ్చు, కానీ నీ మొహం చూసి ఆగుతుంది వాసుకి. ఎందుకంటే నా రూపం, నా అంశ నీకు వచ్చాయి, అదే మీ నాన్నని కాపాడుతోంది. అమ్మ శ్వేత నాగు, మా నాన్న చేసే పనులు ఆపాలంటే ఏం చేయాలమ్మా? మీ నాన్న మీద నీకున్న ప్రేమ కొట్టేసుకో, ఆ తర్వాత అంతా వాసుకి చూసుకుంటాది. నీ ప్రేమ అతనికి రక్షణ గోడలాగా నిలబడుతుంది, అతని మీద ఉన్న ప్రేమ కొట్టేసుకో. అలా అనకండమ్మా, నువ్వు ఏడ్చినంత మాత్రాన మీ నాన్న మంచోడు అయిపోడు చైత్ర. నాగవంశీకుడు తందేలు తాత చంపడంలో కారణమయ్యాడు, జానకమ్మకి పక్షమాతం వచ్చేలాగా చేశాడు, ఇప్పుడు చంపడానికి పన్నాగాలు చేస్తున్నాడు. ఇలాంటి వాడి కోసమా నువ్వు కన్నీళ్లు పెట్టుకుండేది? అదే నా తండ్రి ఇలా ఘోరాలు చేస్తుంటే నించున్న చోటి అడ్డంగా నరికేదాన్ని. అమ్మా, శాంతించమ్మా. ఇప్పుడు ఆ నాగబంధ తాళపత్రాలు మా నాన్న దగ్గర ఉన్నాయా? అవును. ఎలా అయినా నాన్నకి తెలియకుండా అవి తీసుకొని వస్తాను తల్లి. సరే, నిన్ను నాగభైరవ కలుస్తాడు, తనకి ఇవ్వు. సరే అమ్మా. ఓం నాగజీవాధారాయ నమః, చంద్రబిందు ప్రవాహాయ నమః, అరణ్యశక్తి సంచారాయ నమః, దివ్య రసాధార ప్రబోధాయ స్వాహ.
వచ్చావా భైరవా? ఆ తల్లి, చంద్రధార రసాయనం సాధించుకొని వచ్చా తల్లి. వచ్చి మీ అమ్మకు మంత్రబంధం నుంచి విడుదల చేయి. సరే నాగమ్మ. అవును బిడ్డ. ఎలాగైనా ఈ రోజు రాత్రి చైత్రని చూడాలి, నా ప్రేమ విషయం చెప్పాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. అమ్మా, చెప్పు చైత్ర. ఎవరో భైరవ నన్ను కలుస్తాడు అని యువరాణి శ్వేత నాకు చెప్పింది కదా, ఆయనని కలిసాక ఈ బుక్ తీసుకుందామా, ఇప్పుడే తీసుకుందామా? దొరికినప్పుడు తీసుకొని దాచిపెడదాం, భైరవ రాగానే ఇద్దాం. అమ్మా, బుక్ ఎక్కడ దాచిపెడదామంటావు? టెర్రస్ మీద దాచిపెడదామా? సరే పద. పద. భైరవానా? చైత్రకి నా పేరు ఎలా తెలుసు? హా అవును, భైరవ. ఇదిగో నాగబల తాళపత్రాలు. ఈ తాళపత్రాలు తెరుద్దామంటే కాలకూట సర్ప సహకరిస్తలేదు. ఈ సర్పాలతో తీపిద్దామన్నా ఈ సర్పాలు బతికలేవు. నేనే గొంతు నులిమి చంపేశా. మనకున్నది ఒకటే దారి. ఏంటి అది? జానకమ్మ కొడుక్కి తాళపత్రాలు చూడాలి, చదవాలి అనే ఆశ ఉండేది. ఆ ఆశ ఆ పత్రాలను తెరిచేలాగా చేస్తుంది. నాగవంశీకులు తప్ప తాళపత్రాలను ఎవరు తెరిచినా రక్షణ గుండె ఆ సర్పాలు తెరవనీయవు. అందుకేగా మనం తెరవలేకపోతున్నాం. ఆ నాగభైరవుడితో తెరిపిస్తా. తాళపత్రాలు మన దగ్గర ఉన్నాయి కదా, వాడి దగ్గర ఎలా? ఎలా అయినా నాన్నకి తెలియకుండా అవి తీసుకొని వస్తాను తల్లి. సరే, నిన్ను నాగభైరవ కలుస్తాడు, తనకి ఇవ్వు. సరే అమ్మా. ఆ నాగలోకంలో ఉండే శ్వేతనాగు రూపాన్ని వాడుకొని ఈ ఆట ఆడినా. నీకు రూపాలు మార్చే శక్తులున్నాయని నాకు చెప్పలేదు క్రోధిని.